ఆడబిడ్డలకు చేసే సాయంలో కానీ ఈ ప్రభుత్వం చీరాల పట్టణ పరిసరాల్లో గోవుల సంరక్షణకు గోశాల ఏర్పాటు చేయాలని గో ప్రేమికులు అధికారులను కోరుతున్నారు. గోవులకు సరైన ఆహారం, సంరక్షణ లేక రోడ్లపై చెత్త కుప్పల వద్ద తిరుగుతూ ప్లాస్టిక్ వ్యర్థాలను తింటున్నాయని తెలిపారు. ప్లాస్టిక్ తినడం వల్ల అనారోగ్యానికి గురై సుమారు 150 గోవులు మృతి చెందినట్లు గో సంరక్షణ సేవకులు పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలం కేటాయించి గోవులకు ఆహారం, వైద్యం, సురక్షితంగా ఆశ్రయం కల్పించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. చర్చి కాంపౌండ్ ప్రాంతం 19వ వార్డు సంపత్ నగర్ హారిస్పేట చర్చి కాంపౌండ్ 19వ వార్డు. మన సంపత్ గారు చర్చి బిలీవర్. వీరింట్లో ఈ ఘటన జరిగింది. చీరాల్లో ఈ ఘటన సుమారుగా సోదరుడు బాలాజీ గారు చెప్పినట్టు గోపరిరక్షణ సమితికి సంబంధించినటువంటి ఏ మాత్రం మానవత్వం లేదు, ఏ మాత్రం భయం లేదు అధికారులకి, చీరాల్లో ఉన్న అధికారులకి. కారణం మేము సమస్య మాత్రమే రేజ్ చేయట్లేదు, ఎప్పుడైనా సమస్యకి సొల్యూషన్ కూడా మేమే చెప్తున్నాం. ఈ గోమాతలకి ఎక్కడ స్థలాలు ఉన్నాయో మేము చెప్పాం, ఎలా చెయ్యాలో పరిష్కారం కూడా మేము చెప్పాం. ఆ చిన్నపాటి మీటింగ్ ఏర్పాటు చేసి చెప్పాం, చీరాలని ప్లాస్టిక్ రహిత చీరాలుగా చేయమని చెప్పాం. పక్కన బాపట్ల మున్సిపాలిటీ నిన్నగాక మొన్న వచ్చిన మున్సిపాలిటీ చేశారు కదా, మీరు ఎందుకు చేయరు? అన్ని జీవోలు ఉండేవి కదా, ఎందుకు చేయరు? ప్లాస్టిక్ రహితగా చీరాలుగా చేస్తే అయిపోద్ది కదా. ఇప్పుడు ఆ గోమాత మంచి వయసులో ఉంది, బలంగా పర్యవేక్షణ చేసిన ఆర్డీఓ గారిది కాదా? కాబట్టి ఇప్పుడు ఈ సంఘటనకి ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఏం సమాధానం చెప్తారో